వెల్కమ్ టు సాక్షిస్ పాడ్కాస్ట్. ఐమ్ హరి. ఇటీవల సుప్రీం కోర్ట్ ముందు ఒక పిటిషన్ వచ్చింది. దాని గురించి లెట్ మీ జస్ట్ గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్సైట్. ఇండియాలో డెత్ పెనాల్టీ అంటే ఇప్పటివరకు మనకి తెలిసిన ఒక విధానం ఉరి, దట్ ఈస్ హ్యాంగింగ్. అయితే ఉరి మాత్రమే ఎందుకు? మరణశిక్ష అమలు చేయడానికి ప్రపంచంలో చాలా దేశాల్లో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఏ దేశంలో ఏ విధానం అమల్లో ఉంది, ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రీసెంట్గా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన పిటిషన్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ హ్యాంగింగ్కు బదులు మరింత హ్యూమెన్ అంటే మానవీయమైన, అలాగే లెస్ పెయిన్ఫుల్ మెథడ్స్ తీసుకురావాలా, అంటే బాధని తగ్గించే విధంగా, అంటే లెస్ పెయిన్ఫుల్ మెథడ్స్ ఏమైనా తీసుకురావాలా అనే ప్రశ్నను ఎగ్జామిన్ చేశారు, పరిశీలించారు. పిటిషనర్ తరపున లీథల్ ఇంజెక్షన్, షూటింగ్ ఎక్స్ట్రిక్యూషన్, గ్యాస్ ఛాంబర్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ప్రస్తావించారు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ ప్రకారం హ్యాంగింగ్ ద్వారా మరణం సంభవించడానికి చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందని, అట్ ద సేమ్ టైం షూటింగ్ లేదా ఈ లీథల్ ఇంజెక్షన్ వంటి మెథడ్స్లో చాలా తక్కువ టైం పడుతుందని కూడా వాదించారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి, ఇవి పిటిషనర్ తరపున చేసిన వాదనలు మాత్రమే, సుప్రీంకోర్టు ఇచ్చిన సైంటిఫిక్ ఫైండింగ్ కాదు. సుప్రీంకోర్టు మాత్రం ప్రస్తుతం ఉన్న హ్యాంగింగ్ మెథడ్ను మార్చడానికి ఆర్ రద్దు చేయడానికి సరిపడే సైంటిఫిక్ లేదా మెడికల్ ఎవిడెన్స్ లేదని పేర్కొంటూ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. అయితే ఫ్యూచర్లో కొత్త సైంటిఫిక్ ఎవిడెన్స్తో వస్తే ఈ మ్యాటర్ని మళ్ళీ పరిశీలించే అవకాశం ఉంటుందని కూడా కోర్టు క్లారిటీ ఇచ్చింది. అంటే ఇండియాలో డెత్ పెనాల్టీ గురించి డిబేట్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వరల్డ్ వైడ్, ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? స్టార్ట్ విత్ ఇండియా. భారత్లో డెత్ సెంటెన్సెస్ అమలు చేసే ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఇస్ హ్యాంగింగ్, ఉరి. లెట్స్ యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో మెయిన్గా లిథల్ ఇంజెక్షన్ ద్వారా ఎగ్జిక్యూషన్స్ జరుగుతాయి. అంటే కొన్ని ప్రత్యేక డ్రగ్స్ను శరీరంలోకి పంపిస్తారు, దాని ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారు. అయితే అమెరికాలో కూడా ఒక లీథల్ ఇంజెక్షన్ మాత్రమే కాదు, కొన్ని స్టేట్స్లో ఫైరింగ్ స్క్వాడ్ ఎలక్ట్రోక్యూషన్ ఉంది, లీథల్ గ్యాస్ లాంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా చట్టపరంగానే ఉన్నాయి. ఇక జపాన్లో డెత్ పెనాల్టీ ఇప్పటికీ ఉంది, అక్కడ ఎగ్జిక్యూషన్ మెథడ్ హ్యాంగింగ్ మనలాగానే. లైక్వైజ్ సింగపూర్లో కూడా డెత్ పెనాల్టీ అమలు చేసే విధానం హ్యాంగింగ్. ఇక సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ విషయానికి వస్తే అక్కడ క్యాపిటల్ పనిష్మెంట్ విషయంలో బీహెడింగ్ వంటి పద్ధతులు అంతర్జాతీయంగా నమోదయ్యాయి. అంటే తల తీసేయడం. డెత్ పెనాల్టీ ఒకటే, కానీ దాన్ని అమలు చేసే విధానం దేశాన్ని బట్టి పూర్తిగా మారుతుంది. ఎక్కడో హ్యాంగింగ్, ఎక్కడో లీథల్ ఇంజెక్షన్, మరికొన్ని చోట్ల ఫైరింగ్ స్క్వాడ్, ఇంకొన్ని చోట్ల ఎలక్ట్రిక్యూషన్ లేదా లీథల్ గ్యాస్. అయితే ఇక్కడే అసలు ప్రశ్న, వీటిలో ఏది ఎక్కువ హ్యూమెన్, ఏది తక్కువ పెయిన్ఫుల్? మరణశిక్ష విధించడం న్యాయమా కాదా అనేది నిజంగా ఒక పెద్ద డిబేటే చాలా కాలం నుంచి ఉంది. కానీ డెత్ పెనాల్టీ విధించాలని నిర్ణయించిన తర్వాత దాన్ని ఎలా అమలు చేయాలి, ఇది కూడా అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్లో సుప్రీంకోర్టు ప్రస్తుతం హ్యాంగింగ్ మెథడ్ను మార్చడానికి నిరాకరించిందని నేను ఇంతకు ముందే చెప్పాను. కానీ కొత్త సైంటిఫిక్ ఎవిడెన్స్ వాటితో వస్తే ఈ డిబేట్ ఫ్యూచర్లో మళ్ళీ కోర్టు ముందుకు రావచ్చు. ఒక మనిషికి మరణశిక్ష విధించచ్చా అనేది ఒక డిబేట్ అయితే, విధిస్తే ఆ మరణాన్ని ఎలా అమలు చేయాలి అనేది మరో డిబేట్. ఇదే ప్రస్తుతం క్యాపిటల్ పనిష్మెంట్పై ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అసలు చర్చ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.